నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ బంధువులున్నారు జాగ్రత్త. ఒకానొకప్పుడు సూర్యపురం అనే గ్రామంలో రంగధాముడు అనే దానశీలి ఉండేవాడు. ఆయన ఆదిలో గొప్ప ధనవంతుడే అయినా తన భవిష్యత్తు గురించిన ఆలోచన లేకుండా దానాలు చేయడం వల్ల కొద్ది కాలంలోనే బికారి అయిపోయాడు. ఆయన వల్ల ఎక్కువ ప్రయోజనం పొందిన ఆయన బంధువులు గ్రామంలోనే ఉండి కూడా ఒక్కరు కూడా రంగధాముడిని ఆదుకునేందుకు ముందుకు రాలేదు. పైగా వాళ్ళు రంగధాముడి పైన దుష్ప్రచారం కూడా మొదలుపెట్టారు. వాళ్ళ మాటల ప్రకారం రంగధాముడికి దారుణకర్ణుడు అనిపించుకోవాలన్న తాపత్రయం ఎక్కువ. వెనక ముందు ఆలోచించకుండా దానాలు చేసేసి బికారి అయిపోయాడు అని కొందరంటే, రంగధాముడిది అక్రమ సంపాదన అని, అందుకే అది నిలవలేదని మరికొందరన్నారు. మరికొందరు ఇచ్చిన డబ్బు అచ్చిరాక తాము చెడిపోయామని, రంగధాముడికి సహాయపడ్డ వారికి పుట్టగతులు ఉండవని ప్రచారం చేశారు. రంగధాముడు బంధువులు కాని కొందరికి ఆయనకు అంతో ఎంతో సహాయపడాలని ఉన్నది. అయితే బంధువులందరూ మూకుమ్మడిగా చేసే దుష్ప్రచారం చూసి వాళ్ళు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితిలో రంగధాముడు ఆ గ్రామంలో ఉండలేక భార్యా బిడ్డలతో సహా దూర ప్రాంతాలకు బయలుదేరాడు. వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసి అందరూ ఒక చెట్టు కింద చతికిలబడ్డారు. పిల్లలు వెంటనే నిద్రపోయారు. రంగరాముడి భార్య విచారంగా, ఏమండి, మనం బంధువులకు ఉపకారమే తప్పగా అపకారం చేయలేదు కదా, వాళ్ళందరూ మన మీద పగపట్టడానికి కారణం ఏమిటి అని అడిగింది. రంగధాముడు నవ్వి, వెరిదానా, వాళ్ళు మనకు బంధువులు కాబట్టి కష్టాల్లో మనను ఆదుకోవలసిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత నుంచి తప్పించుకునేటందుకే వాళ్ళు అలా దుష్ప్రచారం ప్రారంభించారు. మన పట్ల బాధ్యత లేని వాళ్లకు మనం ఇచ్చేసి పుచ్చుకోవడమే తప్ప వేరే ఆలోచన ఉండదు, తెలిసిందా అన్నాడు. రంగధాముడి భార్య నిట్టూర్చి నిద్రలోకి జారుకుంది. అంతలో రంగధాముడు కూడా ఒక చిన్న కునుకు పట్టింది. ఆ కునుకులో ఆయనకొక కల. అందులో ఒక సాధువు కనిపించి, వెనక ముందు ఆలోచించకుండా అడ్డమైన వాళ్ళందరికీ దానాలు చేయడం వల్ల నీకు ఈ గతి పట్టింది. అయితే ఏం, నువ్వు చేసుకున్న పుణ్యం ఉట్టినే పోదు. అది ఒక రాగి ఉంగరంగా మారి ఈ చెట్టు త్వరలో ఉన్నది. నువ్వు ఆ ఉంగరాన్ని ధరిస్తే రోజు నువ్వు కోరినంత డబ్బు ఇస్తుంది. కానీ ముందుగా నువ్వు ఒక పని చేయాలి. ఉంగరాన్ని ధరించి ఇక్కడికి దగ్గరలో ఉన్న కోనవరం చేరుకో. అక్కడ రసబండ దగ్గర 10 మంది మనుషులు ఉంటారు. వాళ్ళల్లో ఒకడు మాత్రమే నీ బంధువు. అడిగి తెలుసుకోకుండా నీ బంధువును నువ్వే గుర్తిస్తే నీ వేలికున్న రాగి ఉంగరం బంగారపు ఉంగరంగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి అది నీకు రోజు కోరినంత డబ్బు ఇవ్వగలుగుతుంది. తెలిసి కూడా అపాత్రదానం చేయనంత వరకు ఆ ఉంగరం మహిమ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే ఉంగరం తిరిగి రాగిలోకి మారుతుందో అప్పుడు దాని మహిమ పోయినట్టు. నీ బంధువు ఇంట ఒక్క రాత్రి మాత్రమే బస చెయ్యి. మర్నాడు నీ స్వగ్రామానికి బయలుదేరి వెళ్ళిపో. త్వరగా బయలుదేరు అన్నాడు. ఉలిక్కిపడి లేచిన రంగధాముడికి వెతికి చూస్తే చెట్టు తొర్రలో నిజంగానే రాగి ఉంగరం ఒకటి కనిపించింది. అది ఆయన ఎడమ చేతి చూపుడు వేలకు సరిగ్గా సరిపోయింది. రంగధాముడు భార్యా బిడ్డలను నిద్రలేపి కోనవరం వైపు దారి తీశాడు. చీకటి పడకుండానే ఆయన ఆ గ్రామం రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. కలలో సాధువు చెప్పినట్లే అక్కడ 10 మంది మనుషులు ఉన్నారు. ఆశ్చర్యకరంగా అప్పుడు వాళ్ళు రంగధాముడి గురించే మాట్లాడుకుంటున్నారు. మా నాన్న సూర్యాపురం వెళ్ళి గుండెని పోచి పడిపోతే ఎరుగున్న వాళ్ళు కూడా ఎరగనట్టు నటించారు. ముక్కు మొహం తెలియనివాడు ఎవడో ఆయన్ని వైద్యుడి ఇంటికి చేర్చే వైద్యుడు బాగా డబ్బు కావాలన్నాడు. తిరిగి ఇవ్వమని కూడా అడగకుండా పెద్ద మొత్తం సాయం చేసి మా నాన్నను బతికించాడు రంగధాముడు. ఇప్పుడు ఆయన సూర్యాపురం వదిలి వెళ్ళిపోతాడట. మంచి వాళ్ళకు రోజులు కావివి అన్నాడు ఒకడు. అలా ఒక్కొక్కరే రంగధాముడి గురించి పొగుడుతూ ఉంటే కేశవుడవు అనేవాడొకడు మాత్రం, అసలు విషయం మీకు తెలియదు, రంగధాముడి తాత ఎక్కడ లేని దుర్మార్గాలు చేసి విపరీతంగా సంపాదించాడు. ఆ పాపఫలం రాచపుండుగా మారి ఆయన ప్రాణం తీసింది. ఆ పాపఫలం రంగధాముడి తండ్రికి కూడా రాచపుండే అంటుకున్నది. సాధువులను అడిగితే, నీకున్నదంతా దానం చేయడం మొదలెట్టు. నువ్వు దానం చేసిన డబ్బులో న్యాయంగా ఆర్జించినది ఒక్క రాగినాడ ఉన్నా సరే నీ తాత చేసిన పాపం పూర్తిగా పోతుంది అని రంగధాముడికి చెప్పారు. ఆ విధంగా ఆయన దానాలు ప్రారంభించాడు. దానాలైతే చేస్తున్నాడు, కానీ బుద్ధులు మారవు కదా. న్యాయంగా ధనార్జన చేయడం ఆ వంశంలోనే లేదు. అందువల్లనే రంగధాముడి తండ్రి రాచపుండుతో పోయాడు. ఆయన పేదవాడైపోయాడు అన్నాడు. అదా సంగతి, బాగా చెప్పావు కేశవా, లేకుంటే మేమంతా నిజంగా ఆయన గొప్ప దాత అనుకునేవాళ్ళం అన్నారు మిగతా వాళ్ళందరూ గొంతు కలిపి.
అప్పుడు రంగధాముడు కేశవుడిని సమీపించి, నాయనా, నా పేరు రంగధాముడు. కోనవరంలో నాకు బంధువులు ఉన్నట్టు తెలియదు. పోలికను బట్టి నువ్వు తప్పక మా బంధువే అయి ఉండాలని అనిపిస్తున్నది అన్నాడు. ఆ వచ్చినది రంగధాముడు అని తెలియగానే కేశవుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఆయనకు అప్రయత్నంగా భక్తిభావంతో నమస్కరించి, అయ్యా, తమరి గురించి చాలా విన్నాం. మా అదృష్టం కొద్దీ మీ దర్శనమైంది. తమబోటి గొప్పవారికి కష్టాలు రావడం మాకు విచారం కలిగిస్తున్నది. తమకు మేమేమైనా సహాయపడగలమా చెప్పండి అన్నారు. అప్పుడు రంగధాముడు తన ఎడమ చేతి వైపుకు చూసుకున్నాడు. చూపుడు వేలికున్న రాగి ఉంగరం బంగారు ఉంగరంగా మారిపోయింది. ఆయన వాళ్ళందరితోనూ, బాబులు, నేను దేనికి ఒకరి సహాయాన్ని కోరేవాడిని కాను. మంచి పనులు చేసేవారిని ఏ కష్టాలు బాధించవు. మీలో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే చెప్పండి, నేనే ఇస్తాను. నాకు ఏ సాయము ఎవరి సాయము వద్దు అన్నాడు. వెంటనే వారిలో ఒకడు కళ్ళనీళ్లతో, నేను షావుకారుకు 100 వరహాలు బాకీ పడ్డాను. వడ్డీతో కలిపి అది 500 అయింది. రేపటికి బాకీ తీర్చకపోతే షావుకారు నా పొలం స్వాధీనం చేసుకుంటానన్నాడు. దానికి రంగధాముడు, నువ్వు షావుకారును తీసుకుని రాత్రి మా ఇంటికి రా. మా ఇల్లు అంటే ఇదిగో ఈ కేశవుడి ఇల్లే. ఇవాళకు అక్కడే ఉంటాను అన్నాడు. రంగధాముడు మళ్ళీ సంపన్నుడయ్యాడని కేశవుడికి అర్థమైంది. వాడు భక్తిభావంతో ఆయనకు నమస్కరించి, నువ్వు నాకు పెదనాన్న అవుతావని నాన్న చెప్పాడు. పద ఇంటికి వెళ్దాం అన్నాడు. జరుగుతున్నదంతా రంగధాముడి భార్యాబిడ్డలకు ఆశ్చర్యంగా ఉన్నది. అయితే ఆ రాత్రి రంగధాముడు కేశవుడి ఇంట్లో ఉండి ఆ గ్రామంలో డబ్బు అవసరం ఉన్న చాలామందికి సాయం చేశాడు. ఎడంచేతి చూపుడు వేలుకున్న బంగారు ఉంగరం ఆయనకు కోరినంత డబ్బు ఇస్తున్నది. ఈ విషయం రంగధాముడు భార్యకు చెప్పాడు. మర్నాడు రంగధాముడు తిరిగి సూర్యాపురానికి ప్రయాణం అవుతూ ఉండగా కేశవుడి తండ్రి ఆయన వద్దకు వచ్చి, అన్నయ్య, కూతురు పెళ్లికి 2000 వరహాలు తక్కువ అయ్యాయి. నీ వంటి వాడు సాయపడకపోతే పెళ్లి ఆగిపోయేలా ఉన్నది అన్నాడు. నీకు తప్పక సాయపడతాను. వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి రుణపత్రాలు రాయించుకుందాం పదా అన్నాడు రంగధాముడు. అంటే నువ్వు నాకు సాయం చేయవన్నమాట, అప్పిస్తావన్నమాట, అవునా అన్నాడు కేశవుడి తండ్రి తెల్లబోయి. సాయం పుచ్చుకునేవాడు బిచ్చగాడు అవుతాడు. నా బంధువుల్ని స్నేహితుల్ని బిచ్చగాళ్ళుగా చూడలేను కదా, అందుకే అప్పిస్తాను అన్నాడు రంగధాముడు. పోనీ అప్పిస్తే మాత్రం అయిన వాళ్ళకు పత్రాలు ఎందుకు, నోటి మాట చాలదా అన్నాడు కేశవుడి తండ్రి. నువ్వు ఎవరికైనా నోటి మాట మీద అప్పిచ్చి చూడు, నా బాధ నీకు తెలుస్తుంది అన్నాడు రంగధాముడు. కేశవుడి తండ్రి మౌనంగా ఊరుకున్నాడు కానీ రంగధాముడి నుంచి మాత్రం అప్పు తీసుకోలేదు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణమయ్యాక దారిలో మళ్ళీ అదే చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు రంగధాముడు భార్యాబిడ్డలును. పిల్లలు నిద్రపోయారు. అప్పుడు రంగధాముడి భార్య భర్తను, అందరికీ సాయం చేసిన మీరు మీ తమ్ముడికి ఎందుకు సాయం చేయలేదు అని అడిగింది. వేరేదానా, వాడు నా దగ్గర డబ్బుంది కదా అని అడిగాడు తప్ప అవసరమై అడగలేదు. నిజంగా అవసరంలో ఉన్నవాడైతే రుణపత్రం రాసైనా సరే అప్పు తీసుకుంటాడు. అర్థమైందా? తెలియని వాడు ఎవడైనా సరే నన్ను సాయం అడిగాడంటే వాడు నిజంగా అవసరంలో ఉండాలి. కొందరు మోసగాళ్ళు కూడా ఉండవచ్చు, కానీ మనకు తెలియనంత కాలం ఎవరిని మోసగాళ్ళగా భావించకూడదు. అలా భావించడం వల్ల ఎందరో మంచివాళ్ళకు కూడా మనం సాయపడలేకపోతాం. ఇక బంధువులు స్నేహితులు అంటావా, వాళ్లకు రుణపత్రాలు లేకుండా అప్పు ఇవ్వడం మంచిది కాదు. అర్థమైందా అన్నాడు రంగధాముడు. ఈ సమాధానానికి తృప్తిపడి రంగధాముడి భార్య నిద్రపోయింది. ఆ తర్వాత రంగధాముడు చిన్న కునుకు తీస్తూ ఉండగా అప్పుడు కలలో మళ్ళీ అదే సాధువు కనిపించి, అడిగిన వాళ్ళందరికీ దూరాలోచన లేకుండా చేసిన నీ పాత దానాల కంటే బుద్ధి కలిగి చేసే ఇప్పటి నీ దానాలే గొప్పవి. కోనవరంలోని బంధువును గుర్తించగానే నీకు బుద్ధి వచ్చినట్టు తెలిసింది నాకు. ఇక మీదట ఇదే విధంగా నువ్వు ఎన్ని దానాలు చేసినా పేదరికం నీ దరిదాపులకు రాదు అని చెప్పి మాయమయ్యాడు. తర్వాత సూర్యాపురం చేరుకున్న రంగధాముడు ఎంతో కాలం మంచి పేరు ప్రతిష్టలతో సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. రెండవ కథ, దేవతాస్త్రీ వరం. ఇది బేతాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలో ఉన్న పట్టుదల, ఎన్ని కష్టాలనైనా ఎంతో ఓర్పుతో భరించగల శక్తి చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది. నువ్వు ఎవరికో ఏదో కార్యం సాధించి పెడతానని వాగ్దానం చేసి వాగ్దాన భంగం ఇష్టం లేక ఇన్ని శ్రమలకు తలవొగ్గుతూ ఉండవచ్చు. మనుషులు తమ వాగ్దానాలను, దేవతలు తమ వరాలను ఏ పరిస్థితుల్లో భంగపుచ్చరాదు. అసూయ ద్వేషాల కొద్దీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించిన ఒక దేవతాస్త్రీ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు.
చక్రధరపురంలో ఉండే చంద్రకాంతుడు అనేవాడికి అతి బాల్యంలోనే తల్లిదండ్రులు పోయారు. తర్వాత వాడు ముసలి అవ్వ పెంపకంలో బాధ్యత తెలియకుండా పెరిగి పెద్దవాడయ్యాడు. వాడికి తండ్రి ద్వారా సంక్రమించింది 10 ఎకరాల బంజరు పొలం తప్ప వేరే ఆస్తిపాస్తులు అంటూ ఏమీ లేవు. ఒకనాటి రాత్రి చంద్రకాంతుడు తను ఉంటున్న పూరిపాకలో ఎంతకో నిద్రపట్టగా బంజరు పొలంలోకి పోయి పడుకున్నాడు. వాడికి రోజులు గడవటం అనేది దూరంగా కనిపిస్తున్న కారడవిలాగా భయంకరంగా తోచింది. కొంతసేపటి చంద్రోదయమై చల్లగాలి వీచసాగింది. ఆ చల్లగాలికి వాటికి నిద్ర పట్టింది. చాలా రాత్రి గడిచాక దాపులని శ్రావ్యమైన పాట ఒకటి వినిపించి చంద్రకాంతుడు మేలుకున్నాడు. ఒక సౌందర్యవతి ఆకుపచ్చ రంగు దుస్తులతో విలువైన పచ్చలు ధరించి తనకేసి రావడం వాడి కంటపడింది. ఆమె దగ్గరకు రాగానే వాడు ఆమె ఒక దేవతాశ్రీగా గుర్తించి, నీకేం తల్లి, కష్టాలంటే ఏమాత్రం తెలియని దానివి, అందువల్లనే పుచ్చపువ్వు లాంటి ఈ వెన్నెలలో హాయిగా పాడుకుంటూ తిరగలుగుతున్నావు. అన్ని కష్టాలు మా మనుషులకే కదా అన్నాడు. ఆ దేవతాస్త్రీ చంద్రకాంతుడిని పరికించి చూసి, చూడకపోతే ఇంకా 20 ఏళ్ళైనా నిండని యువకుడిలా ఉన్నావు. అప్పుడే జీవితం పట్ల ఇంత విరక్తి కలిగిందా? స్వయం శక్తిని నమ్ముకుని పట్టుదలగా కృషి చేస్తే ఏ మనిషి నిరాశకు గురి కానవసరం లేదు. ఇంతకు నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగింది ఎంతో ఆప్యాయంగా. చంద్రకాంతుడు తన దీన స్థితిని గురించి ఆమెకు వివరంగా తెలియచెప్పి, ఇప్పుడు చెప్పు తల్లి, నేను నిరాశా పిశాచానికి దాసోహం అనక చేయగలిగిందేమిటి అన్నాడు. ఆ జవాబుకు దేవతాశ్రీ చిన్నగా నవ్వి, నీ మూర్ఖత్వం చూస్తుంటే నాకు జాలి వేస్తున్నది. ఇప్పుడు నువ్వున్న భూమి నీదే కదా, కష్టించి పనిచేసి ఇందులో ఏదైనా పంటలు పండించలేవా అని అడిగింది. తల్లి, ఇది ఒట్టి బంజరు పొలం, ఎంత కష్టించితే మాత్రం ఏ విత్తనమైనా మొలకెత్తుతుందా అన్నాడు చంద్రకాంతుడు. ఆ మాట నిజమే అని దేవతాశ్రీ ఒక్క క్షణకాలం ఆలోచించి, నిజంగా నీకు స్వయం కృషిలో నమ్మకం ఉంటే నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు నీ చేత్తో ఈ నేలలో వేసిన ఏ విత్తనమైనా సరే తప్పక మొలకెత్తుతుంది. ఇక నీ కృషి ప్రారంభించు. అయితే నా వరానికి ప్రతిఫలంగా నన్ను నా ఇష్టం వచ్చినప్పుడు ఈ ప్రదేశంలో తిరగనిస్తూ వింధ్యవాసిని పూజకు పూలు కోసుకొని ఇవ్వాలి. ఈ పొలంలో ఒక పక్క అన్ని మంచి పూల మొక్కలే వేయాలి. ఆ సంగతి మరిచేవు అన్నది. చంద్రకాంతుడు సంతోషంగా ఇందుకు అంగీకరించాడు. తర్వాత వాడు నెల తిరగకుండానే బంజరు పొలాన్ని శ్రద్ధగా దున్ని బాగు చేసి ఒక పక్క చెరుకు, మరొక పక్క రకరకాల ఫల వృక్షాలు, వేరొక పక్క పూల మొక్కల విత్తనాలు నాటాడు. ఆ పొలంలోనే తన కోసం ఒక చిన్న పూరిపాక కూడా వేసుకున్నాడు. కొన్నాళ్లకు వాడు నాటిన ప్రతి విత్తనము మొలకెత్తి బంజరు భూమి కాస్త పచ్చగా కన్నుల పండుగగా కనిపించసాగింది. పూల మొక్కలు పుష్పించడం ప్రారంభమైంది. ఒకనాడు చంద్రకాంతుడు రాత్రివేళ పాకలో నిద్రపోతూ ఉండగా పరిచితమైన దేవతాస్త్రీ పాటకు నిద్రాభంగం కలిగి మెల్లగా లేచి పాకలో నుంచి బయటకు వచ్చాడు. సుగంధాలు వెదజల్లుతున్న పూల మొక్కల మధ్య ఆనందంగా తిరుగుతూ తనకు కావలసిన పువ్వులు కోసుకుంటున్నది ఆ దేవతాస్త్రీ. ఆమె చంద్రకాంతుడు తనను సమీపించగానే, చూసావా, మనిషి శ్రమ కోర్చి పని చేయగలిగితే సాధించలేని అంటూ ఏదీ లేదు అన్నది చంద్రకాంతుడిని మెచ్చుకుంటూ. అంతా నీ వరప్రభావమే తల్లి అన్నాడు చంద్రకాంతుడు. అలా అనుకు, నీది బంజరు భూమి కాబట్టి నా వరం అవసరమైంది. అదే భూమి మంచిదైతే నా వరంతో పని లేకుండానే విత్తనాలు మొలకెత్తి మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. కావలసింది పని మీద శ్రద్ధ, పట్టుదల అన్నది దేవతాస్త్రీ. అది మొదలు తరచూ ఆ దేవతాస్త్రీ మొక్కలను ఆప్యాయంగా సవరిస్తూ రాత్రి వేళల్లో స్వేచ్ఛగా చంద్రకాంతుడి పూల తోటలో తిరుగుతూ ఉండేది. అందువల్లనే కావచ్చు, 5 ఏళ్లకు కానీ కాపురాని ఫలవృక్షాలు 2 సంవత్సరాలకే నిండుగా కాపు పట్టాయి. చెరుకు, వరి పంటలు పుష్కలంగా పండడంతో చంద్రకాంతుడు ఏనాడు కళ్ళ చూడనంత ధనం వాడి పాకలో పోగుపడింది. అంత ధనం చూడగానే వాడికి తన పూరిపాక మీద రోత పుట్టింది. వాడు దాని స్థానంలో ఒక పెద్ద డాబా ఇల్లు కట్టించాడు. అయితే స్థలం చాలక కొన్ని పూల మొక్కలను, ఫలవృక్షాలను నరికించాడు. ఒకరోజు రాత్రి దేవతాశ్రీ నరికిన ఒక చెట్టు మోడు మీద కూర్చొని చుట్టూ కలయి చూస్తూ కన్నీరు కార్చసాగింది. చంద్రకాంతుడు ఆమెను చూసి కూడా చూడనట్టు తన డాబాలోకి వెళ్ళిపోయాడు. తన వద్ద బాగా డబ్బు చేరడంతో వాడు పొలం పనులు చేసేందుకు చాలామంది పనివాళ్లను పెట్టుకున్నాడు. పూల తోట పని కూడా తోటమాలీలకు అప్పగించేశాడు. ఈ విధంగా కావలసినంత తీరిక దొరకడంతో వాడు గ్రామంలోని రచ్చబండ దగ్గర చేరి ఉబుసుపోని కబుర్లతో కాలం వృధా చేయసాగాడు.
ఒకనాటి రాత్రి దేవతాస్త్రి వాడితో, ఈ చుట్టుపక్కల చాలామంది మనుషులు మిసులుతూ ఉండడంతో నాకు తోటలో స్వేచ్ఛగా తిరగడానికి ఇబ్బందిగా ఉంటున్నది. మునుపటిలాగా పూల తోట పనులు, పాదులు చేయడం, నీళ్లు పోయడం నువ్వే చేయడం బావుంటుంది అన్నది. అందుకు చంద్రకాంతుడు విసుగ్గా, నాకు మునుపటి తీరిక లేదు, ఓపిక అంతకన్నా లేదు. అయినా పూల తోటలో పాదుల మధ్య మన్ను పిసుకుతూ కూర్చోవలసిన కర్మ నాకేమిటి? సరే, ఇక నుంచి రాత్రి వేళ తోటలో మనుషులు తిరగకుండా ఏర్పాటు చేస్తాను అన్నాడు. దేవతాశ్రీ మరి మాట్లాడలేదు. ఇది జరిగిన మర్నాడు రాజ్యోద్యోగి ఒకడు మరొక గ్రామం వెళ్తూ రాత్రికి చంద్రకాంతుడి గ్రామంలో బస చేశాడు. చంద్రకాంతుడు అతడికి గొప్పగా విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో వాడికి రాజ్యోద్యోగి ద్వారా ఒక సంగతి తెలిసింది. రాజుగారు 4 సంవత్సరాలుగా వీపు మీద ఏదో మానాన్ని పుండుతో బాధపడుతున్నాడు. ఎందరు వైద్యులు దాన్ని కుదర్చలేకపోయారు. అయితే ఈ మధ్య ఒక బైరాగి ఆయనను పరీక్షించి హిమాలయాల్లో అరుదుగా పూసే ఒక పుష్పాన్ని తెప్పించి ఆ పుండు మీద రుద్దితే వెంటనే గుణమిస్తుందని చెప్పాడు. కానీ అంత దూరం నుంచి ఎండిపోకుండా ఆ పుష్పాన్ని తేవడం సాధ్యపడదు. కాబట్టి తన వెంట ఎవరినన్నా పంపితే దాని విత్తనాన్ని ఇచ్చి పంపుతాను అన్నాడు ఆ బైరాగి. బైరాగి వెంట వెళ్ళిన మనుషులు 1 సంవత్సరం కిందట ఒక విత్తనాన్ని తెచ్చారు. ఇక్కడ వాతావరణ కారణం వల్లనో ఏమో ఆ విత్తనం బాగా పుచ్చిపోయింది. ఇక చేసేదేమీ లేక ఆ రాజుగారు తన వ్యాధిని నయం చేసిన వాడికి అర్ధరాజ్యం ఇస్తానని చాటింపు వేయించాడు. ఇది విన్న చంద్రకాంతుడు ఆ మర్నాడే రాజధాని బయలుదేరి వెళ్ళి రాజును దర్శించి, మహారాజా, ఆ పుచ్చిపోయిన విత్తనాన్ని నాకు ఇప్పించండి. దాన్ని మొలకెత్తించి పువ్వు పూయించి మీ బాధ తొలగేలా చేసే బాధ్యత నాది అన్నాడు. రాజు వాడికి ఆ పుచ్చిపోయిన విత్తనం ఇప్పించాడు. వాడు దాన్ని తీసుకుపోయి గ్రామం చేరి స్వయంగా తన డాబా పక్కన పాదు చేసి విత్తనాన్ని నాటాడు. ఆ విత్తనం మొలకెత్తి సాయంత్రానికల్లా మొగ తొడిగి తెల్లవారి సమయంలో ఒక బంగారు కాంతితో మెరిసే పువ్వును పూచింది. ఆ వేళకు అక్కడికి వచ్చిన దేవతాస్త్రీ ఆ పుష్పాన్ని చూసి, ఆహా, అద్భుతమైన పుష్పం, దీనిని దేవీ పూజకు ఉపయోగిస్తాను అంటూ తుంచబోయింది. చంద్రకాంతుడు ఆమెకు అడ్డుపడుతూ, ఆగాగు, దాన్ని నీకు ఇవ్వను, ఆ పువ్వు నన్ను అర్ధరాజ్యానికి రాజును చేయబోతున్నది అన్నాడు. ఈ జవాబుకు ఆ దేవతాస్త్రీ ఆశ్చర్యపోయి, ఈ తోటలో పూసిన ఏ పువ్వునైనా నేను కోసుకుంటానని ముందే చెప్పాను కదా అన్నది. ఆ ప్రసక్తి ఇప్పుడెందుకు, నేను కాబోయే రాజును అన్నాడు చంద్రకాంతుడు ధీమాగా. అలాగా, సరే, నీ ఇష్టం అని చెప్పి మరుక్షణమే ఆ దేవతాస్త్రీ అదృశ్యురాలైంది. చంద్రకాంతుడు ఏమాత్రం చెలించక పుష్పాన్ని కోసుకుని సంతోషంగా రాజధానికి వెళ్ళాడు. అయితే అక్కడ వాడికి నిరాశ ఎదురైంది. జనం వీధుల్లో గుంపులు గుంపులుగా చేరి రాజుగారు మరణించినట్టు చెప్పుకుంటున్నారు. వాడు పుట్టెడు దుఃఖంతో తిరుగు ప్రయాణమై ఇల్లు చేరాడు. తోటలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి మొక్క వాడిపోయి ఉండటం వాడు గమనించాడు. ఆ తర్వాత చంద్రకాంతుడు నాటిన ఏ విత్తనము కూడా మొలకెత్తడం అంటూ జరగలేదు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దేవతాస్త్రీకి చంద్రకాంతుడి మీద కోపం రావడానికి కారణం చంద్రకాంతుడు రాజు కాబోతున్నాడని అసూయే కదా. తను కోరిన ఒక పుష్పాన్ని నిరాకరించినంత మాత్రాన ఆ మనిషిని బికారిని చేయడం దేవతాస్త్రీ వంటి దానికి తగునా? ఇది న్యాయ విరుద్ధం, స్వార్థపూరితం అనిపించుకోదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దేవతాస్త్రీ ప్రవర్తించిన తీరులో అసూయ, స్వార్థం అంటూ ఏమీ లేవు. తిండి, బట్ట, నిలవ నీడాలే కాలమటించే చంద్రకాంతుడికి ఆమె ఎంతో దయాగుణంతో మేలు కలిగించింది. అందుకు ప్రతిఫలంగా ఆమె కోరింది పూజ కోసం తోటలో తనకిష్టమైన పూలు కోసుకోవడం. ఇందుకు చంద్రకాంతుడు ఒప్పుకున్నాడు. అయితే ధనం పోగవుతున్న కొద్దీ వాడిలో సోమరితనంతో పాటు స్వార్థం కూడా పెరగసాగింది. అందువల్లనే వాడు పొలం పనిపాటల్ని పనివాళ్లకు వదిలి గ్రామంలోని రచ్చబండ దగ్గర వ్యర్థమైన కబుర్లతో కాలక్షేపానికి పూనుకున్నాడు. అర్ధరాజ్యాన్ని సంపాదించి రాజు కావాలనే దురాశ కొద్దీ వాడు తనకు మేలు చేసిన దేవతాశ్రీకి పువ్వునివి నిరాకరించి కించపరిచాడు. వాడిలోని స్వార్థం ఒక దేశానికి రాజును కావాలన్నంత వరకు పెరిగిపోయింది. అలాంటి స్వార్థపడు రాజైతే తన పాలనలో ఉన్న పౌరులకే కాక ఇరుగు పొరుగు రాజులు కూడా ప్రమాదకారుడు కాగలడు. చంద్రకాంతుడు రాజధాని చేరేసరికి రాజు మరణించడం అనేది కాకతాళీయం మాత్రమే. తన స్వార్థం కొద్దీ దేవతాస్త్రీని ఏ క్షణంలో వాడు కించపరిచాడో ఆ క్షణం నుంచే వాడి తోటలోని ఫల, పుష్ప వృక్షాలతో పాటు రాజుగారి వ్యాధిని కుదిర్చే అద్భుత శక్తులు గల పుష్పం కూడా తన శక్తిని కోల్పోయింది. ఒక అపాత్రుడికి వరం ఇచ్చి అనుభవం ద్వారా ఆ సంగతి గ్రహించి
ఆ దేవతా స్త్రీ వరాన్ని ఉపసంహరించుకున్నదే తప్ప అసూయ ద్వేషాల వలన మాత్రం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.